పాతపట్నం నియోజకవర్గంలోని ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏదైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పైప్ లైన్ పనులు కూడా కనీసం మరమ్మతులు చేయకపోవడంతో ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయని కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి చెబుతున్నారు. ఏదైతే కనీసం ప్రజల్ని తాగునీటి అవసరాలకు సంబంధించి పరిశీలించడానికి వెళ్ళినప్పుడు కూడా ఆమెను అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆమె ఉన్నారు, మనతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రధానంగా అయితే ఈ పాతపట్నం నియోజకవర్గంలోని ప్రజలు తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎంత ఇబ్బందులు అంటే ఇక్కడ అంతా కొండల ప్రాంతం. దీన్ని బట్టి ఇప్పుడు ఉన్నది విపరీతమైనటువంటి వేడి, కటకటలాడిపోతున్నారు అందరూ ప్రజలంతా. ఎక్కడ చూసినా కూడా మంచినీరు లేదు. యువతల ప్లెయిన్స్లో కూడా లేదు. ఇక్కడ చాలా కొండల ప్రాంతం ఎక్కువ, గిరిజనులు నివసించే ప్రాంతం ఎక్కువ. ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మంచినీరు లేదు. కానీ ప్రతి ఇంటి దగ్గర ఒక పైప్ మాత్రం ఉంది. ప్రతి ఊర్లో కూడా పెద్ద పెద్ద టన్నల్స్ పైప్స్ ఉన్నాయి, మంచినీటి సరఫరా పైప్స్ ఉన్నాయి. మామూలుగా సాగునీరుకి రైతులకి కూడా అందించే పైపులు అయితే బోల్డ్ అంతా ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రతి ఇంటికి కొళాయి ఉంది, కానీ అందులో నీరు మాత్రం రావటం లేదు. దీనికి కారణం ఏంటి? ఈ గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఉండి వీరు చేసిన కార్యక్రమం ఏంటంటే ప్రజలకి అసలు మంచినీరు అందుతుందా లేదా అనేది ఇంత కూడా వాళ్ళకి శ్రద్ధ లేదు, ఒక ధ్యాస లేదు, కేవలం నిర్లక్ష్యం. ఒక్కసారి మీరు ఆలోచిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2019 నుంచి 24 భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, రకరకాలైన మంచినీటి కష్టాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉద్దానం ప్రాంతం, మన పలాస, ఇచ్చాపురం ఆ ప్రాంతాల్లో విపరీతంగా కిడ్నీ వ్యాధి సమస్యలు వచ్చి చనిపోతూ ఉంటే ఏంటి పరిస్థితి అంటే అక్కడ ఏదో ఒక కెమికల్ బట్టి, ఆ కెమికల్ తాగడం బట్టి అక్కడ ఏ ఏజ్ అని కాదు, వాళ్ళు లోపల రెసిస్టెన్స్ వాళ్ళకి లేకపోతే వెంటనే కిడ్నీ సమస్యలు చనిపోయేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, వచ్చి వెంటనే ఇక్కడ హిరమండలం రిజర్వాయర్ ఉంది ఇక్కడ మన పాతపట్నం నియోజకవర్గంలో. ఇక్కడ ఇంత పెద్ద రిజర్వాయర్ నుంచి మొత్తం అక్కడి వరకు కూడా నీళ్లు తీసుకుని వెళ్ళే బాధ్యత తీసుకుంటానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫస్ట్ ప్రాజెక్ట్గా ఇది వచ్చి అనౌన్స్ చేశారు. 2 సంవత్సరాలు పూర్తి చేశారు. అయితే దీనివల్ల లాభం మీకు ఒకసారి చెప్పాలి. టెయిల్ ఎండ్ ఇచ్చాపురం అనేది లాస్ట్, అంటే ఒరిస్సా బార్డర్, ఇది కూడా మాది కూడా ఇటు సైడ్ ఒరిస్సా బార్డర్. అక్కడ వరకు కూడా లాస్ట్ విలేజ్, అంటే ఒక 10 లక్షలు ఇక్కడ నుంచి అక్కడ వరకు 10 లక్షల ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి కొళాయి, అది కూడా స్వచ్ఛమైనటువంటి నీరు. ఇది ఉద్దానం రక్షిత మంచినీటి పథకం ఇదే అనమాట. అంటే మీరు చూస్తే ఇంకా మినరల్ వాటర్లో అయినా కొన్ని ఎలిమెంట్స్ అవి కనిపిస్తాయేమో, కానీ మంచి నీరు, శుద్ధమైనటువంటి నీరు, మరి సురక్షితమైన నీరు అందించే ఈ కార్యక్రమం ఎంతో బాగా అయితే అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ప్రతి ఇంటికి కొళాయికి నీరు చక్కగా ఉంటే ఈ గత 2 సంవత్సరాలుగా చూస్తే ఎక్కడ కూడా నీరు అనేది లేదు. ఇప్పుడైతే ఈ వేసవిలో కటకటలాడిపోయి ఇప్పుడు ఈ కొండల ప్రాంతం కనుక మామూలు ఇప్పుడు వర్షాలు పడితే మళ్ళీ ఎక్కడి నుంచో నీరు, చిన్న వాగులు వంక ఏదో వచ్చి నీరు పట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు ప్రజలు? ఆఖరికి ఒక బాటిల్ నీరు కొనాలన్నా 15 రూపాయలు 20 రూపాయలు పెడితే కానీ 1 లీటర్ వాటర్ రావట్లేదు. అలాంటి కష్టమైన ఈ కాలంలో మేము మరి జగనన్న అప్పుడు చేయించాము 750 కోట్లు మంచినీటికి ఉద్దానం ప్రాజెక్ట్ చేసాం. మరి అలానే కేవలం పాతపట్నంలో ఉండేటివి 5 మండలాలు, ఎల్లన్పేట, హిరమండలం, కొత్తూరు, పాతపట్నం, మిలియాపుట్టి, 265 కోట్లు. మళ్ళీ అంటే ఇక్కడి నుంచి నీరు అందరికీ మీరు ఇస్తున్నారు కదా, మాకు కూడా నీరు కావాలంటే ఈ నియోజకవర్గంకి ఏంటంటే ఇది కొండల ప్రాంతం, ఇది చాలా కష్టం, జియోలాజికలీ అంటే చాలా కష్టమైనటువంటి ప్రాంతం ఇది ఇక్కడ. అయితే ఈ ప్రాంతంలో ప్రజలు కష్టపడకూడదని బ్రిడ్జులు కానీ మంచినీరు కానీ అన్నీ జగనన్న అందించారు. చేస్తే అన్ని పనులన్నీ సక్రమంగా అయిన తర్వాత వాళ్ళు కేవలం ఈర్ష్య కూటమి ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం జగనానికి ఎక్కడ పేరు వచ్చేస్తుంది, ఆ నీరు అందించే మహానుభావుడు ఆయనే కదా. మరి ఇన్ని రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చేయలేని పథకం కానీ ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేనటువంటి మంచినీరు 2 సంవత్సరాల్లో 10 లక్షల మంది ప్రజలకి ఒక 700-800 కన్నా ఎక్కువ పెద్ద పెద్ద పంచాయతీలకి నీళ్ళు ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ వస్తుందని చెప్పి గత 2 సంవత్సరాలుగా
ఎక్కడ కూడా పని అవ్వనివ్వకుండా కేవలం ఏదో ఒక జేసీబీలా అక్కడ పెట్టేసి ఇక్కడ అవుతుంది ఇంకా టైం అవుతుంది అని చెప్పి ప్రజల్ని ఎన్నో రకాలుగా బాధపెడుతున్నారు, హింసిస్తున్నారు, వాళ్ళు దుర్మార్గం చూపిస్తున్నారు. కానీ ప్రజలు గొంతు వినిపించలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మేము వాళ్ళ తరపున వెళ్తే ఎక్కడ చూసినా మమ్మల్ని ప్రధానంగా మీరు కూడా ఏదైతే ఆ వాటర్కి సంబంధించి ప్రజలకు తాగునీటి సమస్యలు పరిశీలించేందుకు వెళ్ళినప్పుడు అడ్డుకుంటున్నారు, దీన్ని ఏ విధంగా చూస్తారు? దీన్ని చూడండి, దుర్మార్గమైనటువంటి చర్య ఇది, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినటువంటి చర్య. మేము మా నాయకులు అయ్యా మేము అప్పుడు మా కాలంలో అంటే జగనన్న గారి రామరాజ్యంలో ఇలాంటి మంచి మంచి పైపులు అన్నీ వేశాము, ఇవెందుకు మీరు మరమ్మతులు చేయటం లేదు, వీటిని ఎందుకు మీరు కాంట్రాక్ట్ బేస్లో వచ్చినటువంటి 2-3 నెలలకి ఫాలోఅప్స్ అన్నీ వస్తాయి, అవి ఎందుకు మీరు ఇవ్వటం లేదు, అవన్నీ క్లీన్ ఎందుకు చేయటం లేదు, చేస్తే ప్రజలకు మంచినీరు వస్తాయి కదా అని కేవలం వాటిని పరిశీలించడానికి వెళ్తా ఉన్నా కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డేసి మమ్మల్ని పోలీసులు ఇంకా ఆపేశారనమాట. ఇది అంటే గొంతుకు విప్పితే చాలు, ప్రశ్నిస్తే చాలు అంటే మేము చూపిస్తాం అంటే పోలీస్ వ్యవస్థ పూర్తి నిర్వీర్యం అయిపోయింది. ఇది పోలీస్ వ్యవస్థను కాదు, ఇది ఆడుతున్నటువంటి ఇదంతా ఈ దుర్మార్గమైనటువంటి డ్రామా ఎవరంటే ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి వాళ్ళ తాలూకు మంత్రులు, ఇక్కడ ఉండేటువంటి లోకల్ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. అంటే ఎక్కడ ప్రజలకి వీళ్ళు అందరికీ ఇప్పుడు తెలిసిపోతుంది, వ్యతిరేకం విపరీతంగా వచ్చింది ప్రజల్లో. తాగడానికి మంచినీళ్ళు ఇవ్వకపోతే ఎవరు ఊరుకుంటారండి? అలాంటి పరిస్థితి ఉంది. తప్పకుండా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు, భగవంతుడు బుద్ధి చెప్తారు. మీరు కూడా చాలా గిరిజన ప్రాంతాల్లో తిరిగి పరిశీలించుంటారు, పర్యటించుంటారు. ఆ సమయంలో గిరిజనుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉంది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు గిరిజనులు ప్రస్తుతం? నిన్నగాక మొన్న మేము వెళ్ళాం మిలియాపుట్టి మండలంలో గొట్టిపల్లి అనే గ్రామం. అక్కడికి కనీసం వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ మామిడి గోవిందరావు లోకల్ ఎమ్మెల్యే అసలు ఈ ప్రభుత్వానికి ఆ పేదవారన్నా బీదవాళ్ళన్నా గిరిజనులన్నా దళితులన్నా బలహీన బడుగు వర్గాలన్నా చిన్న చూపు. వీళ్ళకి ఎంతసేపు వర్తకులు, బిజినెస్ పర్సన్స్, వాళ్ళతో ఉండే కాంట్రాక్టర్స్, వాళ్ళ ఆర్థికంగా ఎలా లబ్ధి పొందాలి అదే ఆలోచన. కానీ పేద ప్రజలకి ఏ విధంగా సదుపాయాలు అందించాలని ఏమాత్రం కూడా వాళ్ళకి శ్రద్ధ లేదు. ఎందుకంటే అక్కడ విష జ్వరాలు విపరీతంగా ఒక ఊరిలో జస్ట్ ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఆ గొట్టిపల్లి అనే ఊరిలో ఒక 50 మంది మాత్రమే, 50 కుటుంబాలు అంటే ఒక 280 మంది నివసిస్తున్నారు. అందరికీ జ్వరాలే, కానీ వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. మేము ఫైండ్ అవుట్ చేసి గబగబా వెళ్ళి వెంటనే ఈ మెడికల్ ఇక్కడ పాతపట్నంలో ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇన్ఫామ్ చేసి చేపలు ఉండే డాక్టర్స్ని వాళ్ళని తీసుకుని వెళ్తే అప్పటికి కూడా వాళ్ళకి ఎటువంటి స్పందన లేదు. అంటే ఏంటి అధికారం ఎవరికి, ఈరోజు మీకుండొచ్చు రేపొద్దున మాకుండొచ్చు, ముందు వచ్చి ప్రజలకి మీరు ట్రీట్ చేస్తారా లేదా అని చాలా గట్టిగా చెప్పి వాళ్ళందరికీ మొత్తం అన్ని బ్లడ్ టెస్టులు చేయించి వాళ్ళకి ఒక రకమైనటువంటి అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లం వాళ్ళు సడన్గా డెవలప్ చేసుకున్నారు. వాళ్ళ తాలూకా ఉమ్ముని అన్నిటినీ కూడా పరిశీలించాలని గట్టిగా చెప్పిన తర్వాత అయింది. అంటే మీకు చిన్న ఉదాహరణ అంతే, ఎక్కడ మంచినీరు లేదు, సదుపాయాలు లేవు, విష జ్వరాలు చప్పుడుకి 2 చనిపోయారు. విష జ్వరాలు వచ్చిన ఈ కాలంలో ఇదేమి మన కోవిడ్ కూడా కాదు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కోవిడ్ని ఎలా తట్టుకున్నా ఒకసారి ఆలోచించండి. ఎంత చక్కగా ప్రతి ఇంటికి రేషన్, ప్రతి ఇంటికి డబ్బు, ప్రతి ఇంట్లో ఎవరు దగ్గుతున్నారా ఏంటి ఒంట్లో బాగాలేదా వెంటనే ఐసోలేషన్లో వాళ్ళని తీసుకుని వెళ్ళడం, హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం, మళ్ళీ బాగు చేసి వెంటనే ఇంటికి పంపించడం, మళ్ళీ వాళ్ళు మంచి భోజనం చేస్తున్నారు లేదా గుడ్లతో సహా ఇంటికి ఇవ్వడం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా, మేము ఎమ్మెల్యేగా, నాయకులందరూ కూడా ఎంతో గౌరవంగా ప్రజలను చూసాం. ఇప్పుడు చూస్తే విష జ్వరాలు వస్తున్నాయా ఏంటి వస్తున్నాయా, గిరిజనులు ఏంటి, వాళ్ళకి ఇంటికి వచ్చే బియ్యం తీస్తారు. ప్రతి ఒక్కరు ఒకే మాట, మా నోటి కాడ కూడు చంద్రబాబు నాయుడు లాక్కున్నాడు, అతని కర్మ ఎలా ఉంటుందో చూడమ్మా అని చాలా శాపనార్థాలు పెడుతున్నారు. ఆటోమేటిక్గా ఇంటికి వచ్చే బియ్యం కూడా తీసేస్తే ఎవరు ఊరుకుంటారు? ఇది ఈరోజు పరిస్థితి. కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా పూర్తిగా ఫెయిల్ అయింది. ప్రజల కోసం కానీ ప్రజలకి ఏదైనా చెయ్యాలని కానీ లేదు. ఎంతసేపు వాళ్ళు ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ చేద్దామా, ఎక్కడ ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులను కాజేద్దామా, ఏ విధంగా ఈ డబ్బుల్ని పూర్తిగా అమరావతికి డైవర్ట్ చేస్తున్నారో లేకపోతే వాళ్ళ జోబుల్లో డైవర్ట్ చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ పూర్తిగా ప్రజలకు మాత్రం అందుబాటులో రూపాయి కూడా లేదు, ఒక ప్రభుత్వ సదుపాయం లేదు, అధికారులను పంపించి పర్యవేక్షణ లేదు, అసలు ఏమాత్రం కూడా మొత్తం
కూటమి ప్రభుత్వం అవినీతిమయంగా తయారైంది. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. అభివృద్ధి అనేది లేదు.